ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఆసుపత్రులకి అందరు కూడా ముక్కుమడిగా మేము ఆరోగ్యశ్రీ సేవల్ని కొనసాగించము. ఇప్పటికే మాకి దాదాపుగా 2700 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి. మా ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా ఉంది. ఆసుపత్రులకి బాడుగలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాం. వైద్య సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పటికే పలు దఫాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశాం. గత నెల 25వ తేదీన రాష్ట్రం ముఖ్యమంత్రి గారిని స్వయాన కలిసి మా అసోసియేషన్ ఆధ్వర్యంలో మా ఇబ్బందుల్ని సాధక బాధకాలను వివరించాం. మేము ఇవాళ నుంచి కొత్తగా పేషెంట్లని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రిలో చేర్చుకోవడం లేదు, వైద్య సేవలను నిలిపివేస్తా ఉన్నాం అనేసి నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యం అసోసియేషన్ వాళ్ళందరూ కూడా స్పష్టం చేశారు. ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎవరిని కూడా పేషెంట్లు చేర్చుకోవడం లేదు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆరోగ్యశ్రీ మంత్రి గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అందరూ కూడా స్పందించాలి. ముఖ్యమంత్రి గారు నెలకొకటి సంక్షేమ పథకం పేరుతో ప్రజలకు ప్రకటిస్తా ఉన్నారు. మీకు పేదవాళ్ళ ఆరోగ్యం సంక్షేమం కిందికి రాదని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే వేలాది మంది పేషెంట్లు ఆరోగ్యశ్రీ సేవలు పొందగా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కడ అన్ని పడకలు లేవు. వారందరికీ కూడా వైద్య సేవలు అందించడానికి వైద్య సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రులు అందుబాటులో లేరు. పేదవాళ్ళ ఆరోగ్యం పట్ల ఈ రాష్ట్ర మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. వారికి బకాయిలు చెల్లిస్తే తప్ప వారి వైద్య సేవలు కొనసాగించే పరిస్థితుల్లో లేదని తెగేసి చెప్తున్నారు. ఇప్పటికైనా సరే మరోమారు ఆరోగ్యశ్రీ సేవలు అందించే నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులను పిలిపించి చర్చించి మరి సమస్యను పరిష్కారం చేసి వారి బకాయిలను చెల్లిస్తారో, వాయిదాల రూపంలో చెల్లిస్తారో వారితో మాట్లాడి యథావిధిగా నెట్వర్క్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు తక్షణం స్పందించాలి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు తక్షణం స్పందించి ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. లేదంటే ఈ జిల్లాలో ముఖ్యమంత్రితో సహా ఏ మంత్రి పర్యటించినా అడ్డుకుంటాము, అడ్డగిస్తాము, నిలదీస్తామనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పేదవాడికి అందరినీ ద్రాక్ష పండుల వైద్యం అందే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంతో పేదవాడికి అందాల్సినటువంటి వైద్యాన్ని అంగడి సగ్గా మార్చేసింది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము. 2700 కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బకాయిలు ఉంటే గత 10-15 రోజుల నుంచి నెట్వర్క్ హాస్పిటల్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. కానీ ప్రభుత్వం ఎక్కడా స్పందించడం లేదు. పేదవారికి ఈ రోజు సరైన వైద్యం అందించలేని పరిస్థితి, ఈ రోజు దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు పేదవాడు వాడు సంపాదించే సంపాదనలో పెద్ద పెద్ద హాస్పిటల్కి ఈ రోజు వాడు పోతే వాని ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఈ రోజు ఉంది. ప్రభుత్వ హాస్పిటల్లో సరైన వైద్యం లేదు. ఇక్కడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. 150 కోట్లు వెచ్చించి ఈ రోజు హాస్పిటల్ కట్టారు. ఈ రోజు కూడా ఓపీ లేదు. వారంలో 2 రోజులు చూపు మాది ఈ రోజు డాక్టర్లు వచ్చి పోతున్నారు. అదే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతిరోజు పేదవాడు జిల్లా వ్యాప్తంగా 2000 మంది ఓపీకి వస్తున్నారు. ప్రతిరోజు 500 మంది 600 మంది రోజు అక్కడ అడ్మిట్ అవుతున్నారు. అక్కడ డాక్టర్ల కొరత,
పారామెడికల్ సిబ్బంది కొరత, వైద్యుల కొరత, అనేకమైనటువంటి కొరతలతో ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రి కొట్టుమిట్టాడుతోంది. ఈ రోజు బాలింతలు వచ్చారు, గర్భిణీలు వస్తే ఒక్కొక్క బెడ్ పైన 2 మంది పనుకునే పరిస్థితి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. ఇటువంటి వైద్యం ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి అందించలేని పరిస్థితిలో ఉంది. అందుకే కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే నెట్వర్క్ బ్యాలెన్స్ ఉన్నటువంటి 2700 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలి, పేదవారికి వైద్యం అందించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. పక్కనే ఉన్నటువంటి మన ఆరోగ్య శాఖ మంత్రి పక్కనే ఉన్నాడు, మనకి 30 కిలోమీటర్ల దూరంలో. ఆయన పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, వాళ్ళ నెట్వర్క్ వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి తీసిపోయారు. మంత్రి గారు ఫస్ట్ వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయండి, పేదవారికి వైద్యం అందించాలని చెప్పేసి మేము సిబిఐ పార్టీగా డిమాండ్ చేస్తాం, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో పేద ప్రజలకు ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా అందించే వైద్య సేవలన్నిటి కూడా ఈ రోజు నుంచి కూడా బంద్ చేస్తామనేసి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అన్ని కూడా ప్రకటించడం జరిగింది. దానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2700 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి కాబట్టి మేము ఆ బకాయిలు చెల్లించకపోతే వైద్య సేవలు బంద్ చేస్తామనేసి మరి వేళ హాస్పిటల్స్ అన్ని కూడా ఈరోజు మరి వైద్య సేవలన్నీ కూడా బంద్ చేస్తే మరి కూటమి ప్రభుత్వం ఏమాత్రం కూడా పేదవాళ్ళ ఆరోగ్య విషయంలో మరి ముందుకు రావడం లేదు. అందుకోసమే దాన్ని నిరసిస్తూ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఈవేళ పేదల కోసం వచ్చినామని, పేదల ఆరోగ్యాన్ని వైద్యాన్ని మేమంతా కూడా ఉచితంగా అందిస్తామని ఒకవైపున చెప్తూనే మరోవైపున ఈవేళ బకాయిలు కూడా విడుదల చేయకపోవడం వల్ల మొత్తం ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా నిలబడిపోయినాయి. ప్రాణాంతకమైనటువంటి వ్యాధులతో ఈవేళ హాస్పిటల్కి వస్తున్నటువంటి వాళ్ళు ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది. అందుకోసమే ప్రభుత్వం ఆలోచన చేసి తక్షణమే వాళ్ళ యొక్క నిధులు విడుదల చేసి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించాలి. ఈవేళ కూటమి ప్రభుత్వం పేదల యొక్క ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా ఉంది. మరోపక్క ఈవేళ ప్రైవేట్ మొత్తం మెడికల్ కళాశాల ప్రభుత్వం ఆధీనంలో మంజూరైనటువంటి మెడికల్ కళాశాలని ఈవేళ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో మొత్తం ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. ఈవేళ ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారని ఈ రాష్ట్రంలో మరి ఈవేళ అందరూ కూడా అడుగుతా ఉంటే ఈవేళ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు. పీపీ అంటే ప్రైవేట్ కాదని చెప్తా ఉన్నాడు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల చెవులో పూలు పెట్టడానికి ఈవేళ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారా? పీపీలోనే ఉంది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని 1వ తరగతి పిల్లవాడు అడిగినా కూడా దానికి ప్రైవేట్ అని చెప్తాడు. కానీ ముఖ్యమంత్రి మాత్రము అది ప్రైవేట్ కాదనేసి ఇవాళ నిస్సిగ్గుగా అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల పైన ఎలాంటి చిత్తశుద్ధి ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. అందుకోసమే కూటమి ప్రభుత్వము తక్షణమే స్పందించి ఆరోగ్యశ్రీ సేవలని మరి వేళ పునరుద్ధరించాలి. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించాలి. దానికోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.